Hey everyone, welcome back to my channel Tanuvita. వీడియోలోకి వెళ్ళాక ముందే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేయండి అండ్ వి విల్ కంటిన్యూ ద వీడియో. అయితే ఫస్ట్ ఏంటంటే మనం టెంపుల్కి ఏం తీసుకెళ్ళాలి అండ్ ఏం తీసుకెళ్ళకూడదు అనేది టాపిక్ డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఫస్ట్ నేనేం చేశానో మీకు చెప్తాను. నేను అమ్మవారికి బెల్లము, బియ్యము, నెక్స్ట్ బ్యాళ్ళు ఈ 3 క్యారీ చేశానండి. దాని తర్వాత అమ్మవారికి సమర్పించడానికి చీర, జాకెట్ పెట్టాను. అయితే ఇవన్నీ మ్యాండేటరీనా మేడం శృంగేరికి వెళ్ళాలి అంటే అస్సలుకు అట్లా ఏం లేదండి. మ్యాండేటరీ ఏం లేదు. అది మీ ఆప్షనల్ అన్నమాట. అమ్మవారికి తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళొచ్చు. లేదు అంటే లేదు. దాని తర్వాత నేను పాపకి స్లేట్, పెన్సిల్ అక్షరాభ్యాసం చేయించడానికి రాయిచ్చాననమాట. ఐ మీన్ తీసుకెళ్ళాను. అయితే ఇది మ్యాండేటరీ మేడం అంటే ఇది కూడా ఏం లేదండి. మ్యాండేటరీ ఏం లేదు. అయితే మేము లాస్ట్ టైము పెద్ద పాపకి బాసరలో అక్షరాభ్యాసం చేయించామనమాట. కింద పాప ఫోటో యాడ్ చేస్తాను చూడండి. బాసరలో తీసుకున్న ఫోటో. ఐ మీన్ పెద్ద పాప అక్షరాభ్యాసం ఫోటో. అయితే అక్కడ మాకు ఏ స్లేట్, నెక్స్ట్ పాపకి ఒక పూలమాల, బీము, బ్యాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పారు. సో, అందుకు నేను శృంగేరికి ఇక్కడి నుంచే తీసుకెళ్ళాననమాట. బీము, బ్యాళ్ళు, బెల్లము, నెక్స్ట్ చీర, జాకెట్టు, పాపకి పలక, స్లేటు ఇవన్నీ. అక్కడికెళ్ళిన తర్వాత స్లేట్ ఎలాంటిది దొరికిందంటే మాకు స్లేట్ మీద అమ్మవారి ఫోటో ఉండే స్లేట్ మాకు దొరికిందనమాట. ఆ స్లేటు నాకు కొంచెం అంటే పిల్లలు ఎక్కడంటే అక్కడ పెట్టడము, దాన్ని కింద వేయడము అలా చేశారు. దాని పైన అమ్మవారు ఉంది కదా! నాకెందుకో కొంచెం లిటరల్లీ బ్యాడ్ అనిపించింది. సో, అక్కడ శృంగేరిలో కూడా అక్కడే అలానే ఉంటాయి ఏమో అనుకోని నేను ఇక్కడి నుంచే స్లేట్ తీసుకెళ్ళాననమాట. సో, కానీ అక్కడ పోయిన తర్వాత కంప్లీట్‌గా ఆపోజిట్ జరిగిందండి. సో, ప్లే స్లేట్స్ వాళ్ళే ఇస్తున్నారు. బీమ్ వాళ్ళే ఇస్తున్నారు. ఈవెన్ పసుపు కొమ్ముతో పాపకి అక్షరాభ్యాసం చేయించాలి గదండీ! సో, అవి కూడా వాళ్ళే ఇస్తున్నారు. మనం జస్ట్ అక్షరాభ్యాసం టోకెన్ తీసుకుంటే చాలనమాట. ఇది మీకిప్పుడు అక్షరాభ్యాసానికి ఏం తీసుకెళ్ళాలి అండ్ ఏం తీసుకెళ్ళకూడదు, ఖచ్చితంగా మ్యాండేటరీనా అనే క్వారీస్ అయితే మీకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ టెంపుల్ ఏంటి అని మీరు చూస్తున్నారు గదా! ఈ టెంపుల్ ఏంటంటే అండి, ఒడియూర్‌లో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. సో, వెళ్తూ ఈ టెంపుల్‌ని గూడా చూసి వెళ్దాము, దర్శనం చేసుకొని వెళ్దాము అన్నట్టు ఇలా దిగి దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అండ్ మేమెక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అంతే ఈ వీడియో. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మేము నెక్స్ట్ ఎక్కడికెళ్ళాము అంటే ఒడియూర్ నుంచి ఎక్కడికెళ్ళాము అనేది తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంతే. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. బాయ్ బాయ్.